ఇది కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మేము సరదాగా నెక్సస్ మాల్కి వెళ్తుంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ కనపడింది అనమాట. కోనసీమ వారి జాహ్నవి టిఫిన్స్. అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. చూసి మీకు రివ్యూ అయితే చెప్తాం, వచ్చేయండి. హాయ్ అండి, ఈ కోనసీమ వారి జాహ్నవి టిఫిన్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేమైతే డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం. వీళ్ళ ప్రత్యేకత వచ్చేసి పెసర పునుకులు అనమాట. ఇది ఎక్కువ బయట దొరకదు, కొన్ని చోట్లే ఉంటాయి అన్నమాట కోనసీమ టిఫిన్స్లో. మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు. అట్లానే వడ, అట్లానే పునుగులు తీసుకున్నాం, అట్లానే సెట్ దోశ, పూరి కూడా తీసుకున్నాం అనమాట. అసలు టేస్టెస్ ఎలా ఉన్నాయని అయితే చూసేద్దాం. ప్రైజెస్ అన్నీ అయితే మీకు చెప్పేస్తాను. దిబ్బ రొట్టె కూడా వీళ్ళ ప్రత్యేకత అనమాట. వేడివేడిగా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడైతే మనం ఇది ట్రై చేసేద్దాం. పెసర పునుకులు అయితే ట్రై చేద్దాం ఫస్ట్. మంచి కలర్ఫుల్గా చట్నీస్ అయితే ఇచ్చారనమాట. సాంబార్, అట్లానే టమాటో చట్నీ, అట్లానే పల్లీ చట్నీ ఇచ్చారు మంచిగా కప్పుల్లో పెట్టి. పెసర పునుకు అయితే ఫస్ట్ టేస్ట్ చూద్దాం. మంచిగా చట్నీ థిక్గా ఉందన్నమాట. చట్నీలో నంచుకొని అట్లా టమాటోలో తింటే భలే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. పెసర పునుకుకి ఆ చట్నీ కాంబినేషన్లో తింటుంటే భలే అనిపించింది అనమాట. సాంబార్తో కూడా ట్రై చేద్దాం. బాగుంది పెసర పునుకు. చూడండి, పిండి కూడా చాలా మెత్తగా భలే టేస్ట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. మనం వీటితో కంపేర్ చేస్తే ఇది ఒక టేస్ట్ ఉంటుంది. ఈ పెసర పునుకులు అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఖచ్చితంగా పెసర పునుకులు తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు వడ అయితే ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర ప్రైజెస్ అన్నీ ఒకటే అనమాట, సేమ్ 40 రూపీస్ అన్ని టిమెట్లు. చూడండి, ఇది కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. ఆయిల్ లేదనమాట. ఆయిల్ లేకపోతే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా బాగుంది. మేము ర్యాండమ్గా నెక్సస్ మాల్కి వచ్చాం అనమాట. ఇటు సైడ్ వెళ్తుంటే మంచి అడావిడిగా ఉంది. టేస్ట్ ఎలా ఉందని చూద్దామని వచ్చాం. టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఇప్పుడు సాంబార్తో ట్రై చేద్దాం. సాంబార్ కూడా మంచి వేడిగా ఉందన్నమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ బోండా ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇదిగోండి ఆనియన్ బోండా. ఆనియన్స్ అక్కడక్కడ తలుగుతూ భలే బాగుంది. అంటే ఇది కేపీహెచ్పి ప్లేస్లో ఈ ప్రైజెస్ కంటే పర్లేదు. ఇది లొకేషన్ వచ్చేసి కేపీహెచ్పి 4th ఫేస్ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు డైరెక్ట్ 4th ఫేస్ కోనసీమ వారి జాహ్నవి టిఫిన్స్ అనుకుంటున్నా అయితే వస్తుంది మీకు. మనము పూరి అన్ని చోట్ల డిఫరెంట్ సైజెస్ చూస్తాం అనమాట. వీళ్ళ దగ్గర మాత్రం ఒకే సైజు ఉంటుంది. ఇది మిషన్ కట్ అనమాట, మంచి పెద్దగా అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా 40 రూపీస్. ఇది చిన్న సైజు, పెద్ద సైజు అలా అయితే ఉండవు, అన్నీ ఒక సైజులోనే ఉంటుంది. ఒకసారి అయితే టేస్ట్ చూసేద్దాం. పూరీ కర్రీ మంచిగా ముంబై చట్నీ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమంది ముంబై చట్నీ అని పిలుస్తారు. మంచిగా ఇచ్చారు. అది ఇలా ముంచుకొని టేస్ట్ బాగుంది. పూరి ఇలా పెద్దగా ఉంటే ఒక 2 తీసుకున్నా, అంటే ఒక ప్లేట్ తీసుకుంటే సెట్ అనమాట. మనకి కడుపు నిండిపోద్ది. పెద్దగా ఉన్నాయి భలే. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం సెట్ దోశ అయితే ట్రై చేద్దాం.
అన్ని టేస్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ ఫైనల్గా సెట్ దోశ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సెట్ దోశ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా కాలింది. ఇటు వీళ్ళ దగ్గర దిబ్బ రేట్ కూడా ఉంటుంది అనమాట, అది చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి మేము ప్రత్యేకమైన పెసర పునుకులు అయితే తీసుకున్నాం. దీని మీద మంచిగా కారం పొడి వేసి అయితే కాల్చారు, నీట్గా ఆనియన్స్ కారం పొడి వేసి నీట్గా కాల్చారు అనమాట. టేస్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. మంచిగా ఉడికింది ఇది కూడా చూడండి, ఉడికితేనే ఇది టేస్ట్ అనమాట. ఇది దిబ్బ రొట్టె అని సెట్ దోశ అయినా మంచిగా కుక్ అవ్వాలి. అదైతే టేస్ట్ చూద్దాం. టేస్ట్ బాగుంది, బాగా ఉడకడం వల్ల టేస్ట్ అనేది మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇది నెక్సస్ మాల్కి వెళ్తుంటే కనిపించింది అనమాట. ఇది ఎగ్జాక్ట్ నెక్సస్ మాల్లో దగ్గర ఉంటుంది. మేము ఇక్కడ కింద అయితే లొకేషన్ అయితే ఇస్తాము.